హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికైతే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. అదేంటంటే ఏపీలో కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. చాలా రోజులుగా కొత్త పెన్షన్ దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారు అని ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక శుభవార్త అయితే వినిపిస్తుంది. అదేంటంటే పెన్షన్ ఎవరెవరు తీసుకోవచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్, అలానే ఎప్పటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు, అట్లానే ఇంకొక 12 రకాల కొత్త పెన్షన్‌లొచ్చాయి. అవేవేంటి? అవి ఎప్పటి వరకు తీసుకుంటారు? అలానే దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలేవేంటివి? వీటన్నిటి గురించైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలి అంటే తప్పకుండా నాతో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో, వీడియో అయితే స్టార్ట్ చేస్తాను, చూసేయండి. ఒక వీడియోలోకి వచ్చేస్తే ప్రభుత్వం కొత్త పెన్షన్ దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలుగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అనేక మంది లబ్ధిదారులు అయితే ఉన్నారనైతే తెలుస్తుంది. అలాంటి వారికి ఈ వార్త కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని అయితే చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కొత్త పెన్షన్ దరఖాస్తుల విషయానికి వస్తే మొత్తం 12 రకాల పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అది ఎవరెవరికి అంటే వితంతు పెన్షన్, అలానే వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ వంటి పథకాలు ఉన్నాయి. వీటితో పాటు మరి ఇతర అర్హతలు కలిగిన వర్గాల వారికి కూడా అవకాశం ఉన్నాయనైతే చెప్తున్నారు. సో, ఈ దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా తమ పత్రాలు అంటే వాళ్ళకి కావాల్సినవి ఏమేమి రెడీ చేసుకోవాలి మనం సబ్మిట్ చేసుకోవడానికి అంటే అందులో ఫస్ట్ ఆధార్ కార్డు, 2 రేషన్ కార్డు, 3 మొబైల్ నెంబరు, అట్లానే అవసరమైన ఇతర ధృవపత్రాలు దగ్గర ఉంచుకోవాలి. మనం ఎక్కడ నివసిస్తున్నాము, మన ఏ ఏరియాలో ఉంటున్నాము, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉంటాయి కదా, అవి ఈ పత్రాలన్నీ మనం రెడీగా పెట్టుకోవాలని చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అంటే ఈ నెల జూన్ 12వ తారీఖు దాకా స్వీకరిస్తారని అయితే చెప్తున్నారు. అయితే వీటికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ పత్రాలు అవసరం అనే విషయాలపై కూడా త్వరలో మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కాబట్టి కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు అధికారిక ప్రకటనలపై దృష్టి ఉంచాలని అయితే చెప్తున్నారు. ఎలాంటి మధ్యవర్తులను నమ్మకూడదని, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించండి అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి లేదా స్నేహితులతో ఎవరికైనా సరే కొత్త పెన్షన్ అవసరం ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, పెన్షన్, రేషన్ కార్డు మరియు ఇతర సంక్షేమ పథకాలు తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.